తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మారిపోతోందా? ద్రవిడ సిద్ధాంతం నుంచి పుట్టుకొచ్చిన పార్టీలే అయినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న డీఎంకే, అన్నా డీఎంకేలు చేతులు కలపనున్నాయా? అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా ఆవిర్భవించి తొలి దెబ్బే అదిరింది అనిపించి తమిళనాడు ఎన్నికల్లో విజిల్ మోత మోగించిన ఇళయ దళపతి విజయ్కు ముఖ్యమంత్రి పీఠం అందినట్లే అంది దూరమవుతోందా? ద్రవిడ సిద్ధాంత మూలాలు, ద్రవిడ పార్టీల ఉనికి పేరుతో డీఎంకే, అన్నా డీఎంకే కలిసి అధికారాన్ని పంచుకుంటాయా? అత్యంత విశ్వసనీయ వర్గాల అందించిన సమాచారం ప్రకారం ఈ ప్రశ్నలన్నిటికీ అవును అనే సమాధానం లభిస్తోంది. త్రిముఖ పోరు జరిగి ఏ పార్టీకి మ్యాజిక్ మార్క్ దక్కకపోవడంతో త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్న తమిళనాడు రాజకీయ చిత్రం అనూహ్యమైన మలుపు తిరుగుతున్నట్లు సమాచారం. విజయ్ పార్టీ టీవీకే, కాంగ్రెస్, బీజేపీని మినహాయించి డీఎంకే, అన్నా డీఎంకే వామపక్షాలు, ఇతర పార్టీలన్నీ కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వ్యూహరచన సాగుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య 234. అధికార సాధనకు కనీసం 118 సీట్లు కావాలి. కానీ టీవీకే 108తో ఆగిపోయింది. అందులోనూ విజయ్ 2 స్థానాల్లో పోటీ చేసి గెలిచారు కాబట్టి అసలు బలం 107 మాత్రమే. అంటే మరో 11 మంది మద్దతు ఉంటేనే సాధారణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. విజయ్కి ఇప్పటిదాకా 5 సభ్యుల బలమున్న కాంగ్రెస్ మాత్రమే అధికారికంగా మద్దతిచ్చింది. అంటే ఇంకా 6 సభ్యులు తక్కువ. ప్రస్తుతానికి మరే పార్టీ విజయ్కి మద్దతు ఇస్తామని ప్రకటించలేదు. ఇది విజయ్ పార్టీ పరిస్థితి. ఇక ఇతర పార్టీల విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నా డీఎంకే 47 స్థానాల్లో గెలిచాయి. ఈ 2 ప్రధాన ద్రవిడ పార్టీల బలం 106. ఇక ఈ 2 కూటముల్లో ఏదో ఒక దానిలో భాగస్వాములుగా ఉన్న పీఎంకే, ఏఐఎంఎల్, సిపిఐ, సిపిఎం, బీసీకే, డిఎండికే పార్టీలన్నిటికీ కలిపి 14 సీట్లున్నాయి. వెరసి డీఎంకే, అన్నా డీఎంకేతో పాటు ఆ కూటముల్లోని ఇతర పార్టీల బలం 120 అవుతుంది. వీరందరూ కలిసి సులువుగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇదే జరిగితే 108 స్థానాలున్న టీవీకే, ఇప్పటికే విజయ్కి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ నిస్సహాయంగా పక్కన ఉంటాయి. అన్నా డీఎంకే కూటమిలో భాగస్వామి అయినప్పటికీ ఒకే ఒక్క సీటును బీజేపీ మాత్రం దీంతో మాకేం సంబంధం లేదు అన్నట్లుగా చూస్తూ కూర్చునే అవకాశం ఉంది. అంతేకాదు టీవీకేను నిట్ట నిలువుగా చీల్చి కనీసం 30 మందిని తమ పార్టీలో చేర్చుకునేందుకు డీఎంకే, అన్నా డీఎంకే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.